నమస్తే. ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక చోట ఈ లవ్ జిహాద్ అనే పేరు తరచూ వినిపిస్తూ ఉన్నది మనకు. రీసెంట్‌గా మనం చూసినాము. లవ్ జిహాద్ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో స్వయంగా వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. తన బాధ అంతా కూడా వివరంగా చెప్పుకోదలిసింది వీడియో ముంగడ కూడా. ఇప్పుడు నాసిక్‌లో జరిగిన ఏదైతే లవ్ జిహాద్ కేసు ఉందో ఇప్పుడు అది విచారణ చేపడతా ఉన్నారు. ఆమె లవ్ జిహాద్ చేయలేదు. జస్ట్ ఆమె టెలికాలర్‌గా చేస్తారని చెప్పేసి ఈ విధంగా మీడియాలో వేరే హెచ్ఆర్ అని చెప్పేసి ప్రమోట్ చేసి కథనం వేరే చేశారని చెప్పేసి ఈ విధంగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంకొకటి ఇక్కడ హైదరాబాద్లో కూడా తరచూ కూడా ఈ హిందూ అమ్మాయిల మీద కన్వర్ట్ చేయడం ఉన్న కేసు ఏదైతే ఉందో ఈ రిలేటెడ్ అన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఈ రెండు కేసుల గురించి మాట్లాడడం మనతో పాటు వానర సేన కశ్యప్ రెడ్డి జనరల్ సెక్రటరీ ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే అండి. ఏం చెప్తారు? ఇప్పుడు లవ్ జిహాదు గురించి ఇంత మనకు ఆధారాలతో సహా బయట పెడుతున్నప్పటికీ కొంతమంది లవ్ జిహాద్ అనేది బూటకం అనే విధంగా మాట్లాడుతున్నారు. వాస్తవాలను గమనించుకుంటే భారతదేశంలోకి ఇస్లాం ఎట్లొచ్చింది? ఎడారి దేశాల నుంచి ఈ దేశంలోకి వచ్చింది ఇస్లాం. అంటే వాళ్ళ దగ్గర పంటలు లేవు, ఏమీ లేవు, అంటే అది ఒక ఎడారి ప్రాంతం. బ్రిటిష్ వాళ్ళు ఎందుకు వచ్చినారు ఈ దేశంలోకి? ఇక్కడ ఖనిజ సంపద ఉంది, పంటలు మంచిగా పండుతాయి. కామన్వెల్త్ అనే ఒక దేశంగా కామన్వెల్త్ కంట్రీలలో మన భారతదేశం కూడా ఒకటి. అంటే ఇక్కడ సహజ సంపదను దోచుకొని తీసుకుపోయి ఎడారి మతాలకు రెండు ఇస్లాము క్రైస్తవం రెండు ఎడారి మతాలే వాళ్ళ రాజ్యాలకు పెట్టుకోవాలా అనేది ఫస్ట్ కాన్సన్ట్రేషన్. మనం ఇక్కడి నుంచి మనకు కూపి లాగితే అన్నీ బయటపడతాయి. దీనికి ఏం చేయాలా? వాళ్ళకు తొత్తులుగా కలిగిన వాళ్ళను ఇక్కడ తయారు చేసుకోవాలా. వాళ్ళ తొత్తులుగా కలిగిన వాళ్ళని ఎవరు అని అంటే ఆ ఎడారి మతాలను అనుసరించే వాళ్ళు వాళ్ళకు తొత్తులుగా ఉన్నోళ్ళు. అంటే ఎందుకు అనేది ఎగ్జాంపుల్ కూడా చెప్తా. మొన్న వాడెవడో చచ్చిపోతే, ఇరాన్లో వాడెవడో చచ్చిపోతే వానికి మద్దతుగా ఈడ ర్యాలీలు తీసినారు. పాలస్తీనా మీద దాడులు జరిగితే పాత బస్తీలో ర్యాలీలు తీసినారు. అంటే వీళ్ళకి ఈ దేశం మీద కన్నా పరుల దేశం మీద ఎక్కువగా వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నది. క్రైస్తవులు కూడా కొంతమంది ఏమని మాట్లాడినారు? భారతదేశాన్ని విభజించాలనే విధంగా కొంతమంది పాస్టర్లు మాట్లాడినారు. బ్రిటిష్ వాడు ఏదో వీళ్ళకి నేర్పించినారు అన్నట్టు మాట్లాడినారు. ఇటుపక్క క్రైస్తవం కానీ ఇస్లాం కానీ, క్రైస్తవం చేసేదాన్ని క్రూసేడ్ అంటాం, ఇస్లాం చేసేదాన్ని జిహాద్ అంటాం. పేర్లు తేడా అంతే. వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం ఉధృతి పెరిగింది. ఇస్లాం తన జనాభాను విస్తరించుకుంటుంది. దాన్ని ఏంటంటే ఇస్లాం దగ్గర ఉన్న ఆయుధం ఏంటి అని అంటే జిహాద్ అనే ప్రక్రియ. జిహాద్ అని అంటే ఎలా చేసుకొని దేశాలు ఇస్లామీకరణ చేస్తున్నారు. అంటే వాళ్ళ అనుసరణీయమైన పద్ధతులు, వాళ్ళ ఖురాన్ను అనుసరింపజేయడానికి బలవంతమైన పద్ధతులు. కాశ్మీర్ చూసినాం కదా, కాశ్మీర్ హిందూ రాజ్యంగా ఉండేది. మెల్లిమెల్లిగా ఏమైపోయింది? అది రలేవ్ గలేవ్ చెలేవ్ అనే నినాదాలు ఇచ్చి అక్కడ ఉన్న హిందూ జనాభాను వెళ్ళగొట్టినారు, చంపేసినారు, అత్యాచారాలకు గురి చేసినారు. మనకు చరిత్ర మొత్తం గమనించుకుంటే ఫత్వాయే అలంగిరి, ఈ ఔరంగజేబు రాసుకున్న ఇది కావచ్చు, లేకపోతే ఇటుపక్క టిప్పు సుల్తాన్ చేసిన దుశ్చర్యలు కావచ్చు, బ్రిటిష్ వాళ్ళే అవన్నీ రాసి పెట్టినారు కదా. ఎంతమందిని అత్యాచారాలు చేసినాడు, ఎంతమందిని చంపేసినాడు, ఎంతమందిని పొట్టన పెట్టుకున్నాడు, ఇవన్నీ చేసినారు కదా. అంతే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఖడ్గం ఎందుకు పట్టుకున్నాడు? ఇస్లాము యొక్క దుశ్చర్యలను తట్టుకోలేక జనాలందరినీ కాపాడదామనే కదా. ఇంత కళ్ళ ముందర ఇన్ని కనిపెడుతున్నా కూడా ఈ లవ్ జిహాద్ అనేది ఎందుకు కనపడడం లేదు? మన స్త్రీల మీద వాళ్ళ కన్ను ఎందుకుంటుంది? ఎందుకనంటే వాళ్ళ మతాన్ని విస్తరించుకోవాలా, వాళ్ళ మతమే ప్రపంచవ్యాప్తంగా ఉండాలా అనేది వాళ్ళ బ్రెయిన్లో నడుస్తున్నటువంటి సిద్ధాంతం. ఇందులో వాడు ఎన్ని రకాలైన జిహాదులైనా చేస్తాడు. కాదేది కవితకు అనర్హం అన్నట్టు కాదేది జిహాదుకు అనర్హం. ఏముంది? వ్యాపారంలో జిహాదు, ఏది మనకు హలాల్ జిహాదు తెలిసిందే. తర్వాత ల్యాండ్ జిహాదు, గ్రాబింగ్ చేసుకోవడం. ఏముంటుంది? ఎక్కడన్నా ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ దర్గానో లేకపోతే ఒకటి సిమెంట్తో శ్మశానం. రీసెంట్గా మనకు డేటా ఫిల్టర్ ఒక ఛానల్లో కూడా ఎక్స్పోజ్ చేసినాము. దేని గురించి అంటే మనకు తెల్లాపూర్ అటువైపు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అటువైపు బ్రిక్స్ స్కైవుడ్స్ అపార్ట్మెంట్ పక్కనే కృత్రిమంగా బొందలు తీసుకొని వచ్చి, కృత్రిమంగా సమాధులు తీసుకొని వచ్చి ల్యాండ్ను కబ్జా చేయడము, ఇది ఒక టైప్ ఆఫ్ జిహాదు. తర్వాత లులు మాల్లో కేవలం ముస్లిము పురుషులు, హిందూ స్త్రీలు వీళ్ళకు మాత్రమే అనుమతి అనే విధంగా కొన్ని జరిగినాయనేసి కూడా మనకు వెలగపూడి ప్రకాష్ రావు గారు వీళ్ళందరూ కూడా బహిరంగ పరిచినారు. ఇన్ని కళ్ళ ముందర కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు మనకు ఇటుపక్క క్రైస్తవం చూసుకున్నా, క్రైస్తవ మిషనరీ స్కూళ్ళల్లో బొట్టు తీపించేయడము,
ఛత్తీస్గఢ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. పాపం బొట్టు తీపిస్తే అమ్మాయి పాపము బొట్టు తీపిచ్చేసి అమ్మాయిని ఆ క్రైస్తవ ప్రిన్సిపల్ ఏం చేసిందంటే చెప్పుతోటి కొట్టింది. ఆ అవమానం తట్టుకోలేక అమ్మాయి ఊరేసుకొని చచ్చిపోయింది. ఇది కూడా మనకు కళ్ళ ముందర కనిపిస్తున్న నిదర్శనాలు. ఇటుపక్క క్రైస్తవం కానీ ఇటుపక్క ఇస్లాం కానీ. ఇప్పుడు ఏంటంటే ఇస్లాం కూడా క్రైస్తవం మీద ఇది చేసింది కాబట్టి లండన్లో కూడా గ్రూమింగ్ జిహాద్ అని ఇలాంటివన్నీ బయటపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం అనేది విస్తరిస్తూ ఉంది. అది ఏ విధంగా విస్తరిస్తూ ఉంది అని అంటే ఇస్లాము ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరించింది అని అంటే కత్తి పదునుతోటి, తల్వార్ లేదు అని అంటే జననాంగంతో, అంటే జనాభాను వృద్ధి చెందడంతో. తల్వార్ యా తనాసుల్ ఈ రెండింటిని అడ్డు పెట్టుకొని ఇస్లాం వృద్ధి చెందుతూ ఉన్నది. ఎవరు ఇప్పుడు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసము చివరికి మన రేవంత్ రెడ్డి కూడా రేవంత్ దీన్ అనండి నన్ను అయినా కూడా నేనేమనుకోను అన్నాడు. తర్వాత కేసీఆర్ కూడా వాళ్ళ ముస్లింల టోపీ పెట్టుకొని వాళ్ళ ఓట్లు అడుక్కునే కాడికి దిగజారినాడు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. చివరికి ఈ మోహన్ భాగవత్ అనే వ్యక్తి కూడా లేకపోతే గెలవలేని పరిస్థితికి వచ్చిందన్నమాట. ఇదే డెమోగ్రఫిక్ చేంజెస్ అంటారు, జనాభా నిష్పత్తుల్లో తేడాలు. ఇంత కూడా మనకు అవసరం. అసలు ఓటు బ్యాంకు రాజకీయమే పెద్ద పంచాయతీ. ఎందుకంటే భారతదేశం హిందూ దేశమయ్యా, భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించేయండి అంతే. వాళ్ళకి వీళ్ళకి ఎందుకు? సౌదీ అరేబియాలో హిందువులకు ఓటు హక్కు ఉందా? లేదు కదా. మిగతా ముస్లింల కంట్రీలలో హిందువులకు ఓటు హక్కు ఉందా? లేదు కదా. మరి తుర్కోళ్ళకి ఇక్కడ ఎందుకు ఓటు హక్కు ఇవ్వాలా? తీసేయాలా? ఓటు హక్కును అడ్డు పెట్టుకునే కదా ఎన్ని నాటకాలన్నీ. ఓటు హక్కును తీసేయాలా? సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏందయ్యా? నీకు ఓటు వేసింది హిందువులు అయ్యా నరేంద్ర మోదీ, నీకు ఓటు వేసింది హిందువులు. సబ్కా సాత్ సబ్కా వికాసు వడాపావు ఇవి కాదు కబుర్లు. ఎందుకనంటే నువ్వు గనక నీ వల్ల కాదు అని అంటే, నువ్వు గుజరాత్ నీవు కాబట్టి నీలో గాంధీవాదం లోపల ఉంటుందేమో, మళ్ళీ మమ్మల్ని ఘాట్స్ ఎత్తుక్కునేటట్టు చేయొద్దు. ఖచ్చితంగా మీరు ప్రధానమంత్రి పదవిని వదిలిపెట్టేసి యోగీజీకి అప్పచెప్పేయండి. ఆయన వల్ల ఏమన్నా అవుతుందేమో చూద్దాం. ఇది మేము కోరుకుంటున్నటువంటి డిమాండ్. ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే ఇస్లాం అనేది వృద్ధి చెందితే ప్రపంచవ్యాప్తంగా మానవత్వం బతకదు. ఇది నో డౌట్. ఎక్స్ ముస్లింలు ఎంతోమంది బయటకు వచ్చి చెప్తున్నారు ఇస్లాం అనేది ఎంత దారుణమైనటువంటి వ్యవస్థను. తలలను నరికేది ఎవరబ్బా? ఇస్లాంలోనే కదా. ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు ఏంది? ఇస్లాం కాదా? మొన్న ఖొమేనీ కోసం అని చెప్పేసి వాళ్ళు ఎంత ఇది చేసినారు అంటే చూసినారు. వాళ్ళకు మతమే ముఖ్యమైపోయింది. ఓటకు తీసిపాడండి, వాళ్ళకు ఓటకు తీసేయండి అయ్యా. ఇది మేము కోరుకునే డిమాండ్. ఇంకోటి ఏంటంటే మాకైతే ఈ ప్రజాస్వామ్యం మీద మెల్లిమెల్లిగా నమ్మకం పోతూ ఉంది. ఓటు బ్యాంకు రాజకీయాలు కాబట్టి. ఎందుకంటే రేపటి నాడు వాళ్ళ ఓటు బ్యాంకు రాజకీయం కోసం మా తలలు కూడా మీరు తాకట్టు పెట్టడానికి రెడీగా సిద్ధంగా ఉంటారు రాజకీయ నాయకులు. సో రాజకీయం మీద కూడా మాకు ఒపీనియన్ పోతూ ఉంది, ప్రజాస్వామ్యం మీద ఒపీనియన్ పోతూ ఉంది, ఈ ఎలక్షన్ల విధానం మీద కూడా మాకు ఒపీనియన్ పోతూ ఉంది. పశ్చిమ బెంగాల్లో చూసుకోవచ్చు ఎంతమంది అక్రమంగా వచ్చిన వాళ్ళందరికీ ఓటు హక్కు ఇచ్చినారు. ఒక్కొక్కరికి డబల్ ఓట్లు ఉన్నాయి. అసలు ఏంది హిందుత్వం బతికే ప్రక్రియనేనా? హిందువులు సౌమ్యులు అని అంటారు కదా, సౌమ్యత్వం వదిలిపెట్టమనే చెప్తున్నాం హిందువుల్ని. ఎందుకనంటే మనం సౌమ్యత్వం వదిలిపెట్టి సశస్త్రులు కండి, శస్త్రం చేతుల్లో పట్టుకోండి, ఇది మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది. మీ చేతిలో ఉన్న ఓటు కూడా మిమ్మల్ని కాపాడలేదు. లాస్ట్కు చేతులు ఎత్తేస్తారు. ఏదో ఒక మాట చెప్పి కబుర్లు చెప్పి మీ నెత్తి మీదనే వేస్తారు. ఏం కాదు, మీరేదో చేసినారు కాబట్టి ఇట్లా అయిందిలే అంటే ఉల్టా విక్టిమ్ బ్లేమింగ్ అనేది చేస్తారు. లాస్ట్కు ఆర్ఎస్ఎస్ కూడా సెక్యులరిజం అయిపోయింది, బీజేపీ కూడా సెక్యులరిజం అయిపోయింది. ఆర్ఎస్ఎస్లో మైనారిటీ మోర్చా అని, ముస్లిం రాష్ట్రం మంచ్ అని, బీజేపీలో కూడా అసలు మైనారిటీలు అంటే ఈ దేశంలో ఎవరు? బౌద్ధులు, జైనులు, సిక్కులు, పార్సీలు, యూదులు, వీళ్ళు మైనారిటీలు కదా. నువ్వు మైనారిటీ మోర్చా అని పెట్టుకొని ముస్లింకు నువ్వు ఎట్టిస్తావయ్యా నువ్వు? మీరు పెద్ద హిపోక్రటిక్ న్యాయాలు తయారైనారు బీజేపీలో కూడా. నేను చెప్తున్నా కదా, దేశంలో హిందుత్వం బతకాలి అంటే హిందువులు సశస్త్రులు కండి. త్వరలో ఈ ప్రజాస్వామ్యం కూడా మనల్ని కాపాడలేనటువంటి పరిస్థితి తలెత్తితే మనల్ని కాపాడేది మన భుజబలం మాత్రమే, మన ఆయుధ శక్తి మాత్రమే మనల్ని కాపాడుతుంది. మీ చుట్టుపక్కల ఉన్న హిందువులలో సోదర భావాన్ని పెంచుకొని ఒక టీం లాగా తయారవ్వండి. అదే మన మిషన్. సార్ రీసెంట్గా సర్ అని ఒకటి నడుస్తూ ఉన్నది కదా, ఆ ప్రక్రియలో బాగా ఏం ప్రక్రియ అండి? హిందువులలో స్వార్థపరులు ఉన్నారా లేదా? ఆ సర్ ప్రక్రియలో కూడా మనోళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళకు మళ్ళీ ఓటు హక్కు ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారు కదా. ఏం హైదరాబాద్లో మనకు తెలీదా? అబ్బడంపేట లేకపోతే చుట్టుపక్కల కొన్ని బాలాపూర్ ఏరియాలలో రోహింగ్యాలు వచ్చి ఉంటున్నారు.
వాళ్ళకందరికీ ఓటు హక్కులు యాడ్ నుంచి వచ్చినాయి, వాళ్ళందరికీ రేషన్ కార్డులు యాడ్ నుంచి వచ్చినాయి. వాడు ఈడ 100cc బండికి వెనకపక్క ట్రాలీ కట్టుకొని ఇల్లీగల్గా తిరుగుతున్నాడు. ఒక్క ట్రాఫిక్ న్యాయాలకు గుద్దల దమ్ము లేదు వాని మీద ఏమని కేసులు వేయడానికి. ఇవన్నీ కూడా డైరెక్ట్ వేసుకొని తిరుగుతున్నాడు. మొత్తం అంతా రోహింగ్యాలే ఉన్నారు. లైవ్ నిదర్శనం కదా. మొన్నటిదాకా రాళ్ళబండి ఆయన రామకృష్ణారెడ్డి ఎంత పోరాటం చేసినాడు. కనీసం అన్న మార్పు వచ్చిందా? ఎందుకంటే హిందువులలో గుంపు తత్వం రావాలి, హిందువులలో ఆయుధాలు పట్టుకునే తత్వం రావాలి. ఇది మాత్రమే హిందుత్వాన్ని కాపాడుతుంది. ఇదే మనం స్పష్టం చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ మీడియాలో ఏదైతే ఉందో ఈ మార్చి చెప్పడము, సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇంకొకటి లెన్స్ కార్డు గురించి కూడా ఈ 2 రోజులలో దాని గురించి కూడా వార్తలు వస్తాయి. ఏనయ్యా, కాదేది కవితకు అనర్హం, కాదేది జిహాద్కు అనర్హం. హిందువులకు ఏ కులానికి ఆ కులం సపరేట్ స్కూల్స్ కావాలా? అప్పుడు మాత్రమే మన పిల్లలను మనం కాపాడుకోగలము. వాళ్ళతో పాటు చదివిస్తున్నాం అనుకోండి, లవ్ జిహాద్ చేస్తారు, వాళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తారు. కళ్ళ ముందర కనిపిస్తున్న నిదర్శనాలు కదా. ఎంతమంది పెద్ద పెద్దోళ్ళు ఇంత హిందుత్వం గురించి నీతి పాత్రలు చెప్పే సుబ్రహ్మణ్య స్వామి కూతురే తుర్కోనికి బలైపోయింది కదా, తుర్కోని చేసుకునింది కదా. కాబట్టి ఒకటి ఏంటంటే చిన్నప్పటి నుంచి నేర్పించాలి. వాళ్ళకి చిన్నప్పటి నుంచి చాలా స్పష్టంగా నేర్పిస్తున్నారు. చిన్నప్పటి నుంచి బుర్కాలు వేస్తున్నారు. చిన్నప్పటి నుంచి వాళ్ళను మద్రసాలకే పంపుతున్నారు. మనకు కూడా ఏ కులానికి ఆ కులానికి సపరేట్ పాఠశాల ఉంటే ఏంది, సెక్యులరిజం అని మనమే గుద్ద తెంగించుకోవాలన్నా అవసరం లేదు కదా. సో కాబట్టి ఈ సెక్యులరిజం అనేది మన మీద రుద్దొద్దు. ఇంట్లో తల్లిదండ్రులు కూడా హ్యాపీగా మీరు మీ కుల ధర్మాలు నేర్పించండి, మంచి కులపిచ్చితోటి ఉండండి. అది మాత్రం మనల్ని కాపాడుతుంది. ఈ అన్ని సంఘటనలు చూసిన తర్వాత కొంచెమన్నా ఈ సంఘటనలు చూసిన తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా పెరిగింది కాబట్టి ఒక బిల్లు కూడా తీసుకురావడం జరిగింది, హేట్ స్పీచ్ అని చెప్పేసి. ఒకవైపు ఏమో ఇట్లాంటి తెలవాలని చెప్పేసి చాలా మంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆ హేట్ స్పీచ్ అనేది హిందువులను నోరు మెదపనీయకుండా చేయడానికి తెచ్చిన చట్టం తప్ప, ఒక పక్క 15 నిమిషాలు ఇస్తే మనల్ని లేకుండా చేస్తామంటాడు. రాముడు ఎవడు అని మాట్లాడతాడు, రాముని మీద జోకులు ఒకటేస్తాడు. ఈడికే వచ్చి స్టాండప్ కామెడీ మీద వాళ్ళు అన్నీ చేస్తూ ఉంటాడు. మునావర్ ఫారూక్ అనేవాడిని ఈడికి తీసుకొని వచ్చినారు. మొన్న కూడా ఒకడిని ఈడికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేసినారు. మరి అవన్నీ హేట్ స్పీచ్లు కాదా చెప్పు? హేట్ స్పీచ్ నేను డైరెక్ట్ నువ్వు బయట రాసుకుంటావు, ఏమని రాసుకుంటావు? దేర్ ఈజ్ నో గాడ్ బట్ అల్లా అని రాసుకుంటావు. అది హేట్ స్పీచ్ కాదా? డైరెక్ట్ దాన్ని మించిన హేట్ స్పీచ్ ఉందా? విగ్రహారాధకులను తీసేయండి, కాఫీలను చంపండి అని డైరెక్ట్ ఉన్నది. అది హేట్ స్పీచ్ కాదా? ఇంకేంది అది? ఈ రకంగా చూసుకుంటే వాళ్ళందరినీ జైల్లో పెట్టాలా? అవుతుంది అది? కావడం లేదు కదా. హిందువుడు క్లారిటీ తోటి లేడు. హిందువులలో హిందుత్వవాదులు కూడా షేర్ కొట్టడం, లైక్ కొట్టడం, కామెంట్ పెట్టడం దీనికే పరిమితమైనారు. రోడ్ల మీదకి రండి, ఏదైనా సంఘటన జరిగినప్పుడు రోడ్ల మీదకి రండి, న్యాయం జరిగేదాకా పోరాడండి. ఎందుకనంటే భారతదేశం హిందువులది మాత్రమే. దెర్ ఇస్ నో అదర్. ఇంకా నేను మసిపూసి దీనికి సోంపేసి నూనె వేసి అవసరం లేదు. హిందువులది అంతే. మరి హిందువులదే భారతదేశం, హిందువులది మాత్రమే భారతదేశం అంతే. మనకి ఈ దేశం హిందూ దేశంగా ప్రకటించాలా, హిందువుకు మాత్రమే ఈ దేశంలో ఓటు హక్కు ఉండాలా, ఇది మేము చేసే డిమాండ్ అంతే. జై శ్రీరామ్, జై హింద్ రాష్ట్ర.